నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ న్యూస్ 360. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. ప్రాణం పోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పోరని స్పష్టం. పార్టీ మారడమా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య. తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ చేదు వార్త. సెప్టెంబర్లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లు నిరసన. ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని డిమాండ్. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పణ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో ఆలస్యంగా వచ్చిన వర్షాలు కొన్ని రోజులకే ముఖం చాటేశాయి. వర్షాకాలంలోనూ పగటిపూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1972 తర్వాత ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఈసారి అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. ఈ నెలలో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 60% తక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కనీసం వచ్చే నెలలో అయినా మంచి వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న రైతులకు వాతావరణ శాఖ చేదు వార్త చెప్పింది. వచ్చే నెలలోనూ వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని తెలిపింది. వాస్తవానికి ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్లో లోటు వర్షపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదైంది. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడమా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్ పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కు కేరళ ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు. ఈ కేసులో వరలక్ష్మి మాజీ పిఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ నేత రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకైతే తెలుసు, గోషామేల కాన్స్టిట్యున్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయడానికి. అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకే గోషామేల్ నుంచి టికెట్ వస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి మీరు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారని? లే, నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని. హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. లేలే, నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఎంబడున్నారు. సరైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరైన సమయం వస్తుంది. మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా. మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా. మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెట్టా. లేలే, ఫస్ట్ గోషామేల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా. ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా. సింహాచలం దేవస్థానం ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు అడిగితే పెట్టేయడానికి మేము రబ్బర్ స్టాంపులం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి ట్రస్ట్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు, ఇతర పనులపై సంతకాలు పెట్టమంటే మేము ఎలాగ పెడతామని ప్రశ్నించారు. ఆనాడు మెట్ల మార్గం పనులు 40% పూర్తయ్యాయి. ఆ తర్వాత పనులు నిలిపేస్తారని మండిపడ్డారు. ప్రతి 2 నెలలకి ట్రస్ట్ బోర్డు మీటింగ్ చట్టం. ట్రస్ట్ బోర్డు ఎందుకు పారదర్శకతని పెంచడం, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏం చేస్తాడంటే అజెండా క్లియర్ చేస్తాడు, అంతే చైర్మన్ చేసేది.
అజెండా ఐటమ్స్ చైర్మన్ కూడా సజెస్ట్ చేయవచ్చు, ఈ ఫలానా ఐటమ్ రావాలని సజెస్ట్ చేయవచ్చు, ఈఓ గారు కూడా సజెస్ట్ చేయవచ్చు, ఏ మెంబర్ అయినా సజెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు సజెషన్స్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి విషయాన్ని తీసుకురావాలి. ఇప్పుడు అది చెయ్యగలిగితే మనకి ట్రస్ట్ బోర్డ్ మీటింగ్స్కి ఫలితం ఉంటుంది. ఇప్పుడు చేయకపోతే మనకు ప్రాబ్లం. ఇప్పుడు మనకి లాస్ట్ టైం మీరు నోటీస్ చేస్తుంటారు, ఎందుకంటే మీరే అంతా చూసున్నా రాసున్నా చందన్ యాత్ర కొన్ని సంవత్సరాలు చందన్ యాత్ర చాలా బాగైంది. ఇప్పుడు సింపుల్ థింగ్, చందన్ యాత్రలో మనకు కొంచెం ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి, అందుకోసం అక్కడ కొండలో చిప్పింగ్ చేయమన్నారు. చిప్పింగ్ చేసాం. చిప్పింగ్ చేసిన తర్వాత ఆ బెడద లాస్ట్ టైం వరకు రాలే, ట్రాఫిక్ జామ్. ఇప్పుడు 200 సంవత్సరాలు అయింది ఆ మెట్టులు కట్టి. మేము కూడా చిన్నప్పుడు మెట్ల పైన నడుచుకుని వచ్చేవారు. ఇప్పుడు నడమంటే మా వల్ల కాదు. 72 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత చేయలేదు. సో ఇది ఉన్న విషయం. అక్కడ అబౌట్ 35-40% వర్క్ అయిపోయింది మెట్లది. ఎందుకు ఆపారు నాకైతే ఈ రోజు వరకు అర్థం కాదు. చాలామంది భక్తులు మాకు మెట్లు కావాలని అన్నారు. అలాగా మనకి ప్రోగ్రామ్స్ అంతా టైం ప్రకారంగానే జరిగితే మనకి ఆనందం పెంచుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇక్కడే ఈ దేవస్థానంలో ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మన వాడికి కేపబిలిటీ లేక కాదు, కేపబిలిటీ ఉంది. ఎవరో ప్రోత్సహించి ముందంత వస్తున్నా, లేకపోతే ఎవరో లాగుతున్నా. పాజిటివ్ కానీ నెగిటివ్, మనకి పాజిటివ్గా వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇన్నాళ్ళ నుంచి చందన్ యాత్ర అవుతుంది, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా. అది సర్క్యులేట్ చేసి డిస్కషన్ అడిగితే మేమందరం అర్థం చేసుకుంటాం, ఏదో పాజిటివ్ వస్తుంది. ఏమి సర్క్యులేట్ చేయకుండా చందన్ యాత్ర ఏం మాట్లాడమంట. ఇక్కడ ఆచారాలు నువ్వు మార్చలేవు. ట్రస్ట్ బోర్డు ఆచారాలు మార్చడానికి కాదు, చట్ట వ్యతిరేకం. అది ఆచారాన్ని పాటించవలసి ఉంటుంది. ఇప్పుడు మన భక్తులు 2 రకాలు. ఒకరు ఏంటంటే దైవ భక్తితో వచ్చిన పెద్దలు, ఒకరు మేము కనిపించాలని అహం పెంచి వచ్చిన పెద్దలు. ఈ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు భక్తి భావంతో వచ్చిన వాళ్ళ దగ్గర ఏ ఇబ్బంది లేదు, అది శుభ్రంగా దర్శనం చేసేస్తారు, వెళ్ళిపోతారు. వారే వారి ఇష్టం, వారు చేస్తారు. మనకి మేము కనిపించాలి, ఇతరులకి ప్రాబ్లం పెరిగినా కనిపించాలని అనుకున్నవాడు ఇబ్బంది. ఇప్పుడు లాస్ట్ టైం మేము కల్లారా చూసింది ఏంటి, ఈ లిఫ్ట్ ఇక్కడ కట్టింది వికలాంగులకి వాడుకోవడానికి, ఫిజికలీ ఛాలెంజ్ సీనియర్ సిటిజన్స్ వాడుకోవడానికి. మీరు బ్యారికేడింగ్ ఇక్కడే పెట్టి వారిని రానీకంట చేస్తే ఏం అర్థం చేసుకోమంటారు? మీరు కల్లారా చూసిన విషయం. మేము చూడలేని విషయం ఏంటి, మీరు ఫోటోలు ప్రచురించారు. అంబులెన్స్ ఎవరో పడిపోతే వారి దగ్గర రానీకంట. అయితే అంబులెన్స్ ఉంది, డాక్టర్లు ఉన్నారు, ఏంటి ఇబ్బంది? సో ఇలాగ కల్లారా చూసినవి ఉన్నాయి, కల్లారా చూడలేని విషయాలు ఉన్నాయి. ఆ మొత్తం నాకు తెచ్చిన కట్టింగ్స్ అంతా పంపించాను. మాకేం ఇబ్బంది ఏం లేదు, పారదర్శకత ఉండాలి. అయితే తిట్లు పద్యాగం కాదు, మనకి ప్రాక్టికల్గా రావాలి. తిట్లు అయితే ఎవరికి లాభం సార్? అంటే ఇప్పుడు ఎవరికి లాభం లేదు సార్. ట్రస్ట్ బోర్డు మీటింగ్ లేట్ అవ్వడానికి తమరు డేట్ ఇవ్వకపోవడం అన్నట్టుగా కొంతమంది అధికారులు చెప్తున్నారు సార్.
నేను మీరు ఎజెండా క్లియర్ చేసిన ఎప్పుడైనా డేట్ మార్చానా? మీకు మొదటిసారి నేనే చాయిస్ ఇచ్చాను, అయ్యా 3 డేట్స్ మీరు ఇవ్వండి, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తాం. ఎప్పుడైనా చేస్తామా? ఈ పర్టికులర్ ఈ సమావేశానికి సంబంధించి మీరేమైనా అంటే ప్రెసెంట్ ఇప్పుడు జరగాల్సినటువంటి సమాచారాన్ని సార్ మీరు ఎజెండా పంపించండి, క్లియర్ చేయించండి. మేమే రబ్బర్ స్టాంపులు కామనైనా దైవ భక్తితో ఉన్న వ్యక్తులు. ఎజెండా పంపించలేదు సార్ మీకు? ఎజెండా పంపిస్తారు. మీరు ఎజెండా పంపించింది ఎజెండా అంటారా ఏమంటారా? లాస్ట్ టైం మనకి 60 odd ఇష్యూస్ పంపించారు. ఏంటి? రాటిఫికేషన్, రబ్బర్ స్టాంప్. మీరు డేట్స్ ఇచ్చి అది ముందు తెస్తే ప్రెస్ బోర్డ్ చర్చించుకోవచ్చు. రాటిఫికేషన్ అర్థం ఏంటి? అయిపోయిన పని కామోదు స్టాంపులు కొట్టమని. బాబు అదంతా స్టాంపులు కొట్టాలని సర్క్యులేషన్లో పెట్టు. చర్చించింది మనం చేద్దాం, అదే కదా చెప్పాము. అంటే సార్ మీరు చెప్తే వీళ్ళు ఎందుకు పాటించలేదు సార్? మీరు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. మేము కావాలంటే మా మొత్తం కరెస్పాండెన్స్ మీకు ఇచ్చేస్తాము. మీ ఒకరు విజయనగరం వస్తే వారిచ్చింది నుంచి మేమిచ్చింది లేదు. ఇవాళ ఇక్కడ వచ్చాం, శుభవార్త ఇచ్చారు. చూశాను బస్సెస్ గురించి ఎప్పటి నుంచో అనుకునేది. ఎందుకు ఆ ప్రతిపాదన ఎందుకు వచ్చింది? మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి. ఆ టికెట్ ధరలు పెంచమని ఓ ప్రతిపాదన వచ్చింది. భక్తుల్ని వడ్డించడం, కొట్టడం, వారి జేబులో మా చేతులు పెట్టి లాగడం కాదు. భక్తులు అనుకునేది వారు ఎలాగైనా ఇస్తారు. ఇప్పుడు నేను హుండీలో ఏదో పెడతాను, నాకు నచ్చింది పెడతాను. అంతే సార్. ఇది వద్దని అనము, అది చేయమని అనము. డిపార్ట్మెంట్ కూడా వద్దనడానికి వారికి అధికారం లేదు అని నా భావన. మేము ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఎవరో దుర్మార్గులు అని అనవచ్చు. మన రామ్ తీర్థంలో కోదండ రాముది తల తీసేసారు. దానికి ఏం చేశారు పెద్ద ఆయన? ఆ రోజున్న ఎండోమెంట్స్ మంత్రి, నేను వాచ్మెన్ ఉద్యోగం చేయలేదని నన్ను డిస్మిస్ చేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. చట్ట వ్యతిరేకంగా, అన్నిటి వ్యతిరేకంగా, అన్నిటికీ కోర్టుకు వెళ్ళలేము. వెళ్ళకూడదని కూడా. రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, గవర్నర్ గారు నోటిఫికేషన్ ఉన్నాయి. గౌరవించడం మన ధర్మం. రంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి తమ డిమాండ్లను వినిపించారు. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పనికి తగ్గ వేతనం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చారు. బ్రహ్మాండంగా చేస్తాం. పోయి చూసుకో 10 రూపాయలు ఆటో ఇస్తే 15 కిలోమీటర్లు తీసుకుపోతాడు. ఆటో ఎక్కు, నువ్వు ఆటో ఎక్కు. రైల్వే స్టేషన్ పోతే 40 రూపాయలు కావాలి. రండి, అందరికి ఛార్జీలు పెట్టి తొంగపోదాం, చూద్దాం. దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజున ప్రతి ఏటా క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా హాకీ లెజెండ్కు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాళులర్పించారు. అదేవిధంగా క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. మన క్రీడాకారులు దేశం గర్వపడేలా చేస్తున్నారని ప్రధాని ట్వీట్ చేశారు.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందించిన వ్యాక్సిన్ వార్ మూవీ వచ్చే నెలలో భారతదేశంలో విడుదల కానుంది. అమెరికాలో వ్యాక్సిన్ వార్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కరోనా వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు నివాళులర్పించారు. వ్యాక్సిన్ తయారీ సమయంలో త్యాగాలకు పాల్పడిన వారి గురించి తెలియజేసే ప్రయత్నమే వ్యాక్సిన్ వార్ మూవీ అని తెలియజేశారు. భారత శాస్త్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. Wanted to showcase this great scientific achievement of India on the world stage. I never expected that a science film, and that too, typically in Bollywood terms, non-commercial starrer film, will really get this kind of overwhelming response. So I wanted people to see the story of how our women and scientists got locked inside BSL-4 labs, sacrificed everything. India's leadership really was exceptional during COVID, and the way we managed COVID is an example to the world. And I wanted to showcase this great scientific achievement of India on the world stage. And because India and US collaborated, and there was like this mutual understanding and cooperation between two countries, and we have worked a lot towards helping lots of underdeveloped countries. So I thought it was very important, since this was the hub when COVID was happening. The whole world was looking at USA with optimism, and India played that role as a democracy. So I thought it's good to start from here and showcase it to people and get their reactions, and then go and release in India. If we talk about, the response that you're getting for this film, two shows have gone full house here today. This place is not very high on the Indian diaspora. It's sparse as compared to other parts of the country. What is the response like? This is the, I think, 8th or 9th city where we have screened, and all of them are like 400 seaters, and sometimes they book 2-3 screens. So there is a lot of demand for the film. But I'll tell you what, I never expected that a science film, and that too, typically in Bollywood terms, non-commercial starrer film, will really get this kind of overwhelming response. People are laughing, crying, getting emotional, and ultimately pride of India. But I don't know if you know, the film is about the great victory of Indian women. And it's like you've seen recently with Chandrayaan. See, because the Indian women are like, they also do all the household work, they look after their children, look after their husband, in-laws. They do a whole lot of roles they play. It's difficult to find a parallel anywhere in the world. They sacrifice a lot. They don't buy clothes for themselves, new clothes. They are not vanity conscious, don't go to parlors so much. But at the same time, in Indian labs and in rocket science and marine engineering, all these fields, Indian women are so strong and so successful, and nobody celebrates them. So we thought it's a great idea to celebrate, and I'm finding people are crying seeing that. So I'm really very overwhelmed. Right. When post-COVID and also during COVID, India was the voice of the global south. It went out with its vaccines, reached every African country. Does your film really showcase that aspect of India, also about this voice of the global south? Oh yeah, but see, the film basically, see, all those are very advertised, publicized, and talked about. It's been in conversation, so people know about it. And our speciality is we go in the orbits where nobody else goes. So I wanted people to see the story of how our women and scientists got locked inside BSL-4 labs, sacrificed everything. Their children were getting traumatized, and you have to see the film to believe the kind of sacrifices they have gone through. Personal sacrifice, which is a rare quality. And how they made the vaccine. I want younger generation to see a pure science victory film. So therefore, we have not spent much time in COVID and COVID management and frontline workers. We have focused more on the science and the vaccine. The reason is that I wanted people to see Indian science victory. And I think the diaspora is loving it because they didn't know. Nobody knew about this. Nobody knew that lockdown happened on March 22nd. India started making the vaccine in the first week of February, which is 2 months before the lockdown. Nobody knows this. Nobody knows what was happening behind the scene, how they were struggling, and what we did. Is the first ever fastest indigenous vaccine made by any country in the world. And for India, it's the first vaccine we have made with our own know-how. Right.
A lot was talked about the leadership of India when it came to handling COVID and the post-COVID, whether it's the economy, whether it's the science. What are your thoughts on that? See, my thoughts are very simple. Because I could compare, I was here last in 2021 when the Omicron was at its peak, and I've seen here, and I could very easily compare how you get tests done, how you get your swabs done, how your reports come, how much it costs, and the vaxxers and anti-vaxxers, all that politics. I could compare with India. India did not have all these problems. India's leadership really was exceptional during COVID, and the way we managed COVID is an example to the world. In fact, all the Americans I meet in so many screenings, I meet a lot of Americans and Hispanics and Chinese people, lots of different kinds of people, and everybody praises the way India managed COVID, because to manage 1.4 billion people in such a densely populated country with the very low medical infrastructure and still to survive with relatively very low incidence of deaths due to COVID, I think that's great. And people did not fight like America. There was no fight between vaxxers and anti-vaxxers. Almost 100% of the population got vaxxed in India without resisting it. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగం చేయనుంది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం సక్సెస్ చేయడానికి కూడా శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాపై IPL ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఆర్సీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడల్ని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఇది Bulletin న్యూస్ 360. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.